కయీను హేబేలు విషయంలో ఆదాము హవ్వమ్మ చేసింది అదే. కయీను జాగ్రత్త, హేబేలు జాగ్రత్త, మీరు దేవునికి అర్పణలు అర్పించాలి, అర్పించండి అని చెప్పారు. ఏ విధంగా అర్పించాలి, ఏం అర్పించాలి, ఎంత అర్పించాలి, ఏ రూపంలో అర్పించాలి అని చెప్పలేదు. బైబిల్ చెప్తుంది వివరంగా. కయీను కొంత అర్పించాడు, హేబేలు కొవ్విన వాటిలో దేవునికి అర్పణ అర్పిస్తే ఆయన అర్పణను దేవుడు అంగీకరించాడు. వారు అర్పించేటప్పుడు దేవుడు అంగీకరించాడు, అంగీకరించలేదని ఎలాగ తెలుస్తుంది అని మనం అడగచ్చు. వారు అర్పించేటప్పుడు బలిపీఠాన్ని కట్టేవారు. ఆ బలిపీఠం పైన వారు అర్పించే అర్పణను పెట్టి దహించేవారు. అది కాల్చబడుతూ ఉంటే ఆ పొగ నేరుగా ఆకాశం వైపు వెళ్ళిపోయేది. ఒకవేళ ఆ అర్పణ అంగీకరించబడకపోతే ఆ పొగ చుట్టూ ఇటు అటు తిరిగేసేది. అప్పుడు వారికి అర్థమయ్యేది, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు అని. అర్పణ అంగీకరించని వాడు సత్క్రియలు చేసేవాడు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు, కయీను నీ తమ్ముడేడి అంటే, నా తమ్మునికి నేను కావలివాడనా? దేవునితో ఎంత వ్యతిరేక్తంగా మాట్లాడుతున్నాడు చూడండి. తల్లిదండ్రులు వ్యతిరేకులై భ్రష్టులైపోయి బయటకు వచ్చారు. అయితే మేమైనా దేవునికి అనుకూలంగా ఉండి మంచిగా జీవించాలి అనేది లేదు. అర్పణ సరిగా అర్పించని వ్యక్తి దేవునికిచ్చే జవాబు ఏమంటాడు తెలుసా? నా తమ్మునికి నేను కావలివాడనా అనని. ప్రభు అంటున్నాడు, కావలివాడో కాదో ఆయన అంటాడు, నీవు సత్క్రియ చేసి ఉంటే నా ఎదుట నీవు తల ఎత్తుకొని ఉండేవాడివి. నువ్వు సత్క్రియ చేయలేదు, అందుకని తలదించుకున్నావు. ఆ కారణాన వాకిట పాపము పొంచి ఉంది అని చెప్పాడు. కయీను ఇంటి వాకిట పాపము నిలబడి ఉంది. కయీను ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా కయీను 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. కయీను ఒక యవనస్తుని చంపేశాడు. తన తమ్ముడినే కాదు, ఇంకొక యవనస్తుని కూడా చంపేశాడు. దయచేసి గమనించాలి, ఎందుకు ఆ వ్యక్తి అంత క్రూరుడుగా మారిపోయాడు అంటే ఆయన పతనా స్థితి అర్పణ దగ్గర నుండి ప్రారంభమయ్యాది. దేవుని బిడ్డలు గమనించాలి, వారి పతనా స్థితి అర్పణము దగ్గర నుండి ప్రారంభమయ్యాది. ఆ అర్పణ సరిగా అర్పించని కారణమున దేవునికి ఇతడు ఇష్టడు కాలేకపోయాడు. దేవుడు చూస్తూ అన్నాడు, నువ్వు సత్క్రియలు చేయలేదు అని చెప్పాడు. కోపపడ్డాడు ఇతడు. ఆ రీతిగా ఆ వ్యక్తి దేశదిమ్మరి అయిపోయాడు. ఆ వ్యక్తి తను తాను శపించుకుంటున్నాడు. నన్ను ఎవడైనా చూస్తే నన్ను చంపేయాలి, నా ఎదుట పడ్డవాడు నన్ను చంపేయాలి అని శపించుకున్నాడు. చావును కోరుకుంటూ ఉన్నాడు. చూడండి ఆయనలో ఉన్న అవలక్షణాలన్నీ కూడా. అయితే హేబేలు చంపబడ్డాడు, కానీ ఆ భూమిలో హేబేలు రక్తము యెహోవాకు మొరపెట్టాది. దేవుడు ఆయన మొర ఆలకించి వాళ్ళను ప్రశ్నించాడు. దేవుని బిడ్డలు మనం దేవునికి ఒక చక్కటి అర్పణ, మనము అర్పించవలసిన అర్పణ మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమా పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని చెప్పాడు. చూడండి, పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నమాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా
మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి అని అన్నాడు. పరిశుద్ధం. మనం దేవునికి అర్పించుకోవాలి అంటే మొదట ఈ శరీరాన్ని దేవునికి అర్పణగా అర్పించాలి. ఈ శరీరాన్ని దేవునికి అర్పణగా అర్పించాలంటే ఈ శరీరంలో పరిశుద్ధత ఉండాలి అని పౌలు చెప్పాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా మనమంటాం, నేను దేవునికి సమర్పించుకున్నాను, అందుకే నేను బాప్తిసం కూడా పుచ్చుకున్నాను, అందుకే ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, అందుకే ఈ మందిరంలో జరిగే కార్యక్రమాలలో నేను పాలు పంపులు పొందుతున్నాను అని చెప్తారు. అందుకే ఇక్కడ కానుకలు కూడా ఇస్తున్నాను, అందుకే నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నా కృతజ్ఞత అర్పణలు కూడా నేను ఇస్తున్నాను అని బిడ్డలు చెప్తూ ఉంటారు. పౌలు గారు దగ్గర కూడా ఇటువంటి వాదనే జరిగాది. అందుకు పౌలు గారు అంటారు, మీరు చేసే ఈ అర్పణలన్నీ చాలా మంచివి, అయితే దేవుడికి కావలసిన అర్పణ ఒకటి ఉంది. అదేమిటంటే మీ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోవాలి అన్నాడు. అంటే మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోనండి. ఏ విధంగా అంటే పరిశుద్ధంగా. ఈ శరీరంలో ఏముండాలి? నాకు నిజంగా ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అర్థమైంది, ప్రభుల వారికి అనుకూలంగా ఇంకా నేను మారలేదు అన్నట్టు. ఎందుకు మారలేదంటే, మొదటిది దేవునికి నీ శరీరమును సజీవయాగంగా సమర్పించుకోవాలి. ప్రభువా, ఇదిగో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. కయీను తన పొలంలోని పంట కొంత ఇచ్చాడు, హేబేలు తన మందలో కురువిన వాటిని ఇచ్చాడు. యేసయ్య, మీరు వచ్చిన తరువాత మీరు బలులు కోరలేదు. మీరు దేవుడు అంటాడు, ఆయన బలిని కోరువాడు కాదు, ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన మనసే. విరిగి నలిగిన హృదయమును మీరు అలక్ష్యము చేయరు. ఆ రీతిగా మీరు కోరుకున్నటువంటి బలి నాలో, నా మనస్సు, నా హృదయము విరిగి నలిగిపోవాలి. అటువంటి ప్రక్రియ నాలో ఇంకా జరగలేదు. నా మనస్సులో ఏదో ఉంది, ఎవరి మీదో పగ ఉంది, నా మనస్సులో ఎవరి మీదో ద్వేషం ఉంది, నా మనస్సులో ఎవరి మీదో అసూయ ఉంది, నా మనస్సులో ఎవరినో వీళ్ళను పైకి రానికూడదు, త్రొక్కేయాలి అని ఉంది. ప్రభు అంటున్నాడు, నేను బలిని కోరువాడు కాదు, నాకు ఇష్టమైన బలి విరిగి నలిగిన మనస్సు. అంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన మనస్సులో ఉన్న ఈ చెడంతా కూడా మనలో నుండి పోవాలి. ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి నా మనస్సును మార్చండి ప్రభువా, నా మనస్సును మార్చండి. నా మనస్సులో ఉన్న ఈ పనికిరానివన్నీ కూడా నన్ను మీకు అర్పణగా అర్పించుకోవటానికి అడ్డుగా ఉంటున్నాయి. దయచేసి వాటిని తొలగించమని నిత్యము ఆయన పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు ఆ కృపగల దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆయన దేవుని వాక్యం సెలవిస్తాడు, విరిగి నలిగిన హృదయము అని కూడా అన్నాడు. హృదయం కూడా బాగా నలిగిపోవాలి. ఈ హృదయం ఎలాంటిదంటే రకరకాలైన పాపాలకు నిలయం ఇది. దయచేసి గమనించాలి, రకరకాలైన పాపాలకు ఈ హృదయం నిలయం. చాలామంది మాట్లాడుతూ అంటారు, ఆయన హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాడు. ఎవడైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే వారితో అతడు కలిసి
భోంచేస్తాడని చెప్పారు. అంటే ప్రభు హృదయంలోకి వస్తానని చెప్పలేదు. తలుపు తీస్తే నేను అతడు కలిసి భోంచేస్తామని. ఒక ప్లేట్ ఉంది, నాయన తింటా ఉన్నాడు, కొడుకు ఆడుకుంటూ అట్లా వచ్చాడు. ఎరా తిన్నావా అన్నము అని అడుగుతాడు. తిన్నా అంటాడు. రా అని చెప్పి వాడిని కూడా తన దగ్గర కూర్చోబెట్టుకొని తిను అని చెప్తాడు. లేదా ఓ ముద్ద తీసి వానికి పెడతాడు. తండ్రి వాడు తింటే తనకు తక్కువైనా పర్వాలే. భార్యతో అంటాడు, వీడు ఎంత అన్నం తిన్నాడు, ఎంత ఆకలి ఉంది, నువ్వు సరిగా పెడతా ఉండవా లేదా వానికి అని తండ్రి అడుగుతాడు. ఇంట్లో జరిగే సమాచారాలు ఇవి. అయితే ప్రభువుకి మనం హృదయం తెరిస్తే ప్రభువు మనలో భోంచేస్తాడు. నేను ప్రభువులో భోంచేస్తాను. నాలో ఏముంది ఆయన భోంచేయటానికి అంటే ఎంతో కల్మషం, ఎంతో పాపం ఉంది ఈ హృదయంలో. నేను ప్రభువుకి హృదయాన్ని తెరుస్తూనే ప్రభుల వారు అంటాడు, నేను నీతో భోంచేస్తాను, నాతో నీవు భోంచేయి. నా పాపాన్ని మీరు భుజిస్తారు ప్రభువా. నేను మీలో ఏం భుజించాలి? నాలో ఉన్న పరిశుద్ధతని నీవు భుజించు. మన హృదయపు తలుపులు తెరిస్తే జరిగేటటువంటి గొప్ప మార్పు. ప్రభు మన పాపాన్ని భుజిస్తాడు, ప్రభువులో ఉన్న పరిశుద్ధతని మనము భుజిస్తాం. హృదయంలోనికి పరిశుద్ధత వస్తుంది. అయితే విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయడంటే దాని అర్థం ఆయన పాదాల చెంత కృంగి బాగా కుమిలి ప్రార్థన చేస్తే ఆ హృదయాన్ని మనం తెరిచినట్టే. ఆ కృపగల దేవుడు మన పాపాన్ని అంతా భుజించి ఆయనలో ఉన్న పరిశుద్ధతని మనం భుజించేలాగా చేస్తాడు. చాలామంది జీవితాలలో ఇంకా పరిశుద్ధత కనిపించడం లేదు. బాగా మందిరానికి వస్తూ ఉంటారు, కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ పని చేయి అంటే చేస్తారు, ఆ పని చేయి అంటే చేస్తారు. కానీ హృదయంలో ఇంకా పరిశుద్ధత కనిపించడం లేదు. దయచేసి గమనించాల్సింది. ఎందుకంటే ఆ హృదయం ఇంకా విరిగి నలిగిన స్థితిలోకి వెళ్ళలేదు.